Hi everyone, welcome to Vinex IS Academy. Address first line Dwarkanagar Vishakhapatnam. Contact number 98480-53431 9494-153431. My name is Chaitanya Raigada and already మనం ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక 2 to 3 సెషన్స్లో లాస్ట్ 1 ఇయర్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మీకు నేను కవర్ చేస్తాను. ఈ సెషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఓకే రైట్ అండి. ఓకే డోంట్ వేస్ట్ ద టైమ్, లెట్ us బిగిన్ ద సెషన్. రైట్. సో ఈరోజు నేను మీ ముందుకి మొత్తం 10 టాపిక్స్ తీసుకురావడం జరిగిందండి. ఫస్ట్ వన్ కొద్దిగా ఇంట్రడక్షన్లో డిఆర్డిఓ ఇంట్రడక్షన్ ఒకటి, ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి కొన్ని, ఈ రెండు కూడా కొద్దిగా డేటా రిలేటెడ్ టాపిక్స్. తర్వాత ఉమెన్స్కి సంబంధించి 2 స్కీమ్స్ ఉన్నాయి, ఒకటి మెటర్నిటీ లీవ్ ఒకటి ఇచ్చారు. తర్వాత అగ్ని మిసైల్స్ గురించి, అస్త్రా మిసైల్ గురించి, MRASHM మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్ గురించి, క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది 3 ప్రపోజల్స్ పెట్టింది ఆ డిఫెన్స్కి సంబంధించి, అది కూడా తెలుసుకుందాం. S-400 డిఫెన్స్ సిస్టమ్, ఇది కూడా దీనికి సంబంధించి ఇది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీని గురించి చూద్దాం. తర్వాత ప్రాజెక్ట్ కుషా, ఇది డిఫెన్స్ సిస్టమ్ ఇండియాది, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత REAIM 2023 అంటే ఏంటో చూద్దాం. సో ఫాస్ట్గా విదిన్ 30 to 40 మినిట్స్లో ఈ 10 టాపిక్స్ మనం ఒకసారి గ్లాన్స్ చూద్దాం. రైట్. సో ఫస్ట్ వన్, ఆత్మనిర్భర్ భారత్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. ఓకే, సో కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఆత్మనిర్భర్ భారత్, మనం సెల్ఫ్ సఫిషియన్సీ ప్రతి సెక్టార్లో కూడా ఇంపోర్ట్స్ తగ్గించుకొని మనకి సరిపడినంత మనమే ప్రొడ్యూస్ చేయడం ఆత్మనిర్భర్ భారత్ కిందకు వస్తుంది. ఓకే, సో మనకి రష్యా నుంచి ఎక్కువ డిఫెన్స్ రిలేషన్స్ ఉంటాయి, తర్వాత యుఎస్ నుంచి ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకసారి చిన్న డేటా ఉందండి. అన్నింటికన్నా మనం ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే రష్యా నుంచి చేస్తాం. ఆల్మోస్ట్ మన ఇంపోర్ట్స్లో 45.1% అనేది రష్యా నుంచి వస్తుంది. తర్వాత ఫ్రాన్స్ నుంచి 28.6. ఓకే, రఫేల్ ఏవైతే ఈ యుద్ధ విమానాలు ఉన్నాయో అవన్నీ ఫ్రాన్స్ నుంచి వస్తాయి. సో ఫస్ట్ మనకి డిఫెన్స్లో ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే రష్యా నుంచి వస్తాయి. సెకండ్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రాన్స్ నుంచి వస్తాయి. యుఎస్ఏ 3rd పొజిషన్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పొజిషన్ యుఎస్ఏ అనుకుంటాము, కాదు, సెకండ్ పొజిషన్ ఫ్రాన్స్ అండి, 3rd పొజిషన్ యుఎస్ఏ, 4th పొజిషన్లో ఇజ్రాయెల్ ఉంటుంది, 5th పొజిషన్ సౌత్ కొరియా అండ్ ద లాస్ట్ పొజిషన్లో యూకే ఉందన్నమాట. లాస్ట్ పొజిషన్ అంటే 6th పొజిషన్లో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే సిప్రి అంటాం, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియా అనేది ప్రపంచంలోనే ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకున్న దేశాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉందండి. ఓకే, ఇండియా ఇస్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్లో మీకు ఇది చాలా దగ్గర రాయడానికి ఉపయోగపడుతుంది. డిఫెన్స్కి సంబంధించి ఎకానమీలో ఆత్మనిర్భర్ భారత్ గురించి ఎక్కడైనా రాయాల్సి వచ్చినా, లేకపోతే డిఫెన్స్ బడ్జెట్లో కూడా మనకి డిఫెన్స్ సెక్టార్ బడ్జెటే చాలా ఎక్కువ అండి మినిస్ట్రీస్లో. సో అన్ని దగ్గరలో మీరు ఇది రాయొచ్చు, ఎందుకంటే మనం బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్, వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అండి మనం. ఓకే, సో ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్, ఆయుధాల దిగుమతుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఓకే, తర్వాత ఇండియాస్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ 2016 to 20 84% వాజ్ ఫారెన్ ఆరిజిన్ అండి. మనం చేసుకున్న ఆర్మ్స్ ప్రొక్యూర్మెంట్లో 84% ఫారెన్ ఆరిజిన్ నుంచే ఉంది, 16 నుంచి 20 మధ్యలో. ఓకే, తర్వాత సిప్రి రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ఇండియా 60 బిలియన్ వర్త్ వెపన్స్ని గత 20 సంవత్సరాల్లో కొంటే అందులో 65% రష్యా నుంచే ఉన్నాయంట. గత 20 సంవత్సరాల్లో లాస్ట్ 20 ఇయర్స్లో మన వాళ్ళు ఆల్మోస్ట్
$60 బిలియన్. $60 బిలియన్. ఒక్క నిమిషం అండి. $60 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే, సారీ, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ కొంటే అందులో మనం 65% కేవలం ఒక్క రష్యా దగ్గర నుంచే తెచ్చుకోవడం జరిగిందంట. ఓకే, $60 డిఫెన్స్ ఎక్విజిషన్స్ ఇంపోర్ట్ చేస్తే అందులో 65% ఓన్లీ రష్యా నుంచే తెచ్చుకున్నాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ చూస్తే ఫస్ట్ యుఎస్ఏ ఉంటుంది, తర్వాత చైనా ఉంటుంది, ఆ తర్వాత ఇండియా ఉంటుంది. యుఎస్ఏ, చైనా అండ్ థర్డ్ పొజిషన్లో ఇండియా ఉందండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పొజిషన్ ఈజ్ యుఎస్ఏ అండ్ సెకండ్ పొజిషన్ ఈజ్ చైనా అండ్ ఇండియా ఆక్యుపైస్ ది థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్. అంటే ఖర్చులో డిఫెన్స్ మీద ఖర్చు పెట్టే దేశాల్లో మనది థర్డ్ పొజిషన్ అండి. ఇంపోర్ట్స్లో ఫస్ట్ పొజిషన్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏమడుగుతున్నారో అది చూసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, అకార్డింగ్ టు సిప్రి 64% ఆఫ్ క్యాపిటల్ అవుట్లేస్ ఇన్ ద మిలిటరీ బడ్జెట్ ఆఫ్ 2021 were earmarked for acquisitions of domestically produced arms. ఓకే, అంటే ఈ 2021 బడ్జెట్లో ఆల్మోస్ట్ 24% క్యాపిటల్ అవుట్లేస్ ఇన్ ద డిఫెన్స్ బడ్జెట్లో మన వాళ్ళు ఇండిజీనియస్లీ ప్రొడ్యూస్డ్ ఆర్మ్స్ని కొనడానికి ఉపయోగించారంట. ఇవన్నీ కూడా డేటాకి ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఇండియా రష్యా డిఫెన్స్ రిలేషన్స్, ఇండియా యుఎస్ డిఫెన్స్ రిలేషన్స్ గురించి ఒకసారి క్రిస్పీగా ఒకసారి ఫాస్ట్గా చూద్దామండి. యుఎస్ఎస్ఆర్ అనేది ఇండియాకి స్ట్రాటజిక్ పార్ట్నర్ అనమాట. ఎందుకంటే మన ప్రైమరీ మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై అంతా కూడా రష్యా చేసేది. మాస్కో మన ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ని కూడా మాస్కోయే ఇచ్చింది. ఓకే, సో అది ఐఎన్ఎస్ చక్ర అనమాట. అంతేకాకుండా మనకి రష్యాకి జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే ఇంద్రా అనేది మనకి రష్యాకి జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ పేరు. అంతేకాకుండా వోస్టాక్ అని కూడా అంటాం, ఎక్సర్సైజ్ వోస్టాక్. సో ఇంద్రా, ఎక్సర్సైజ్ వోస్టాక్. అంతేకాకుండా మనకి రష్యాకి అగ్రిమెంట్ ఫర్ 2021 అండ్ 2031 అని ఒకటి జరిగింది. మనకి రష్యాకి అగ్రిమెంట్ 2021 అండ్ 2031 అని ఒకటి జరిగిందనమాట. ఇదేంటి అంటే ఇది మిలిటరీని డెవలప్ చేసి స్ట్రెంథన్ చేస్తుంది. అంతేకాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కోఆపరేషన్ చేసుకోవాలి ఒకరికొకరు. ఓకే, సో ఇదంతా కూడా ఒక అగ్రిమెంట్ మనకి రష్యాకి సంబంధించి. సో మీకు ఒకవేళ అడిగారు క్వశ్చన్, అగ్రిమెంట్ ఫర్ 2021 అండ్ 2031 ఏ దేశాల మధ్యన అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది ఇండియా అండ్ రష్యా మధ్యలో అనమాట. ఇండియా అండ్ రష్యా మధ్యలో. ఓకే, తర్వాత ఇండియా అండ్ యుఎస్ డిఫెన్స్ సంబంధించి రిలేషన్స్కి సంబంధించి ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. ఓకే, ఇండియా అండ్ యుఎస్ డిఫెన్స్ రిలేషన్స్ ఏంటి అంటే ఇండియాకి యుఎస్కి 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అనేది ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. దీనివల్ల డిఫెన్స్ టైస్ అనేవి ఇంకా స్ట్రెంథన్ అయ్యాయి. ప్రతి సంవత్సరం జరుగుతాయి 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అనమాట. ఆ తర్వాత బైలేటరల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనకి రష్యాకి ఎలాగైతే ఇంద్రా వోస్టాక్ ఉన్నాయో మనకి యుఎస్ఏకి కూడా కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవేంటి అంటే టైగర్ ట్రయంఫ్, వజ్రప్రహారు, మలబార్ ఎక్సర్సైజ్. ఓకే, టైగర్ ట్రయంఫ్, వజ్రప్రహార్ అండ్ మలబార్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా మీకు బైలేటరల్ ఎక్సర్సైజెస్ అనమాట మనకి యుఎస్ఏకి. అంతేకాకుండా క్వాడ్ అని కొత్తగా వచ్చింది, అది కూడా క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ అండి. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఇన్ 2016 యుఎస్ ఏం చేసింది అంటే ఇండియాని ఒక మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా గుర్తించింది. అది కూడా మన డిఫెన్స్ టైస్లో ఒక మేజర్ ఫార్వర్డ్ స్టెప్ అనమాట. తర్వాత మనకి యుఎస్ఏకి 4 అగ్రిమెంట్లు జరిగాయి. అందులో మిలిటరీ ఇన్ఫర్మేషన్, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్, కంపాటబిలిటీ, సెక్యూరిటీకి సంబంధించి 4 అగ్రిమెంట్లు జరిగాయి. అయితే క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పాను, క్వాడ్ అనమాట. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రీసెంట్గా అడుగుతున్నారు. క్వాడ్ కంట్రీస్ ఏంటి అంటే ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదర్ అగ్రిమెంట్స్ మనకి యూఎస్ఏకి ఏంటి అంటే
సెక్యూరిటీ ఆఫ్ సప్లై ఒకటి, రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఒకటి. ఇదేంటి అంటే లాంగ్ టర్మ్ సప్లై చైన్ స్టెబిలిటీని, తర్వాత సెక్యూరిటీని, డిఫెన్స్ కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఫైటర్ ఎల్సిఏ తేజాస్ అనేది దానికి సంబంధించిన ఇంజన్స్ ఏవైతే F404 ఇంజన్స్ ఉన్నాయో వాటిని జనరల్ ఎలక్ట్రానిక్స్ అంటాం, వాటిని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా MQ-9 UAV అనే వీటిని సీ గార్డియన్ అని పిలుస్తారు, అవి కూడా తొందరలో యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో అసలు ఈ ఇంపోర్ట్స్ తగ్గించి ఆత్మనిర్భర్ భారత్ అనేది పెంచుకోవడం మన ఎయిమ్ కదా. దానికోసం భారత్ ఏం చేసింది, మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఐడెక్స్ ప్రైమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐడెక్స్ ప్రైమ్ అనేది ఏంటి అంటే డిఫెన్స్లో ఆత్మనిర్భరత పెంచడానికి, డిఫెన్స్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే టు ఎంకరేజ్ ప్రాజెక్ట్స్ దట్ మే నెసెసియేట్ సపోర్ట్ బియాండ్ 1.5 crore అండ్ అప్ టు 10 crore, అంటే 1.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు 10 crore వరకు కూడా మీకు సపోర్ట్ పెంచడానికి ఈ ఐడెక్స్ ప్రైమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో ఇండిజినైజేషన్, ఇది ఐడెక్స్ పోర్టల్ అంటే స్టార్టప్స్ 1.5 crore నుంచి 10,000 కోట్ల మధ్యలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్టప్స్ పెడితే, అంటే 1.5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఎవరైనా అంకుర సంస్థ పెట్టి స్టార్టప్స్ పెట్టితే దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇండిజైనేషన్ పోర్టల్ అంటే దేశీకరణ అండి. ఇండిజైనేషన్ అంటే డొమెస్టికేషన్ చేయటం. సో ఇండిజైనేషన్ పోర్టల్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో అడిగాడు, శ్రీజన్ అంటే ఏంటి, శ్రీజన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ ఇండిజినస్ పోర్టల్ కాల్డ్ శ్రీజన్ అండి, వుడ్ బి లాంచ్ టు సపోర్ట్ ఇండిజైనైజేషన్ బై ఇండియన్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ MSMEs. ఓకే, సో మన ఇండియన్ సంస్థలను, తర్వాత మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏంటది, శ్రీజన్ అనే పోర్టల్. ఓకే, అంతేకాకుండా ఇది ఇంపార్టెంట్, ఇది సపరేట్ అండి. టూ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని లాంచ్ చేయబోతున్నారు. డిఫెన్స్కి సంబంధించి కారిడార్స్ అనమాట, ఒకటి తమిళనాడులో, ఒకటి ఉత్తరప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి. డిఫెన్స్ కారిడార్స్ని ఈ స్టేట్మెంట్లో అడగచ్చు, ఏ రాష్ట్రాల్లో పెడుతున్నారని. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో పెడుతున్నారు. సో ఇక్కడతో మీకు ఆత్మనిర్భర్ భారత్ గురించి చెప్పాం, ఆత్మనిర్భర్ భారత్ డేటా చెప్పాం. ఇంపోర్ట్స్లో ఫస్ట్ ప్లేసు, అదే మిలిటరీ ఎక్స్పెండిచర్లో థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత డేటా గురించి కూడా నేను మీకు చెప్పాను. తర్వాత ఇండియా రష్యా రిలేషన్స్ చెప్పాను. ఓకే, తర్వాత ఇండియా యుఎస్ రిలేషన్స్ చెప్పాను. తర్వాత వాటి బైలేటరల్ ఎక్సర్సైజెస్ చెప్పాను, క్వాడ్ గురించి చెప్పాను. ఆ తర్వాత మీకు మెయిన్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్, మేక్ ఇన్ ఇండియా, ఐడెక్స్ ప్రైమ్, శ్రీజన్ అనే పోర్టలు, ఆ తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అనేది నెక్స్ట్ నేను మీకు చెప్పాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే DRDO అనేది ఏంటి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఇది పనిచేస్తుంది. దీని రోల్ ఏంటి అంటే మిలిటరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. దీని రోల్ ఏంటి, మిలిటరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటే దీని రోల్. మిలిటరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది దీని రోల్ అనమాట. ఓకే, సో అయితే దీని హెడ్ క్వార్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1958లో 3 ఆర్గనైజేషన్స్ని మెర్జ్ చేయడం వల్ల ఇది ఫామ్ అయింది. 3 ఆర్గనైజేషన్స్ని మెర్జ్ చేయడం వల్ల ఇది ఫామ్ అయింది. అందులో ఏంటి అంటే అవి టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఒకటి. ఓకే, తర్వాత డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ ఒకటి. ఓకేనండి, టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఒకటి, తర్వాత డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ ఒకటి. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ మూడింటిని మెర్జ్ చేసి 1958లో మీకు ఏం తీసుకొచ్చారు అంటే DRDO అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంటు,
టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండి, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్. ఆ తర్వాత డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్. ఈ మూడింటిని కలిపి 1958లో డిఆర్డిఓని లాంచ్ చేశారు. డిఆర్డిఓ యొక్క మోటో ఏంటి అంటే బలస్య మూలం విజ్ఞానం, ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్. విజ్ఞానమే బలం అనేది డిఆర్డిఓ యొక్క మోటో. సో ఇక్కడితో నేను మెయిన్ బ్యాక్గ్రౌండ్, ప్రతి దగ్గర డిఫెన్స్కి వచ్చే స్టాటిక్ పార్ట్ గురించి కొంచెం నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఉమెన్కి ఆర్మ్డ్ ఫోర్సెస్లో మెటర్నిటీ లీవ్ గ్రాంట్ చేశారండి. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఏం చేశారంటే అప్రూవ్ చేశారు. ఏ ప్రపోజల్కి? ఉమెన్ సోల్జర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ఉమెన్ ఆఫీసర్స్కి ఉందండి, ఆల్రెడీ డిఫెన్స్లో ఉమెన్ ఆఫీసర్స్కి ఉంది. ఓకే, అంటే మేజరు ఇలాంటి ఆఫీసర్ పోస్టులకి ఉంది, కానీ సోల్జర్స్కి, ఉమెన్ సోల్జర్స్కి, సైలర్స్కి, వారియర్స్కి చైల్డ్ కేర్ లీవ్ కానీ, చైల్డ్ అడాప్షన్ లీవ్ కానీ, మెటర్నిటీ లీవ్ కానీ లేదు. అదంతా గ్రాంట్ చేస్తూ అప్రూవ్ చేశారు. సో దానివల్ల ఈ ఉమెన్ ఆఫీసర్కి ఇస్తున్న లీవ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అది ఉమెన్ సోల్జర్స్కి, సైలర్స్కి, వారియర్స్కి కూడా మెటర్నిటీ లీవ్ 180 days పాటు ఫుల్ పేతో ఇస్తారు ఫర్ ఈచ్ చైల్డ్. అంటే మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్కి మాత్రమే ఇస్తారు. తర్వాత చైల్డ్ కేర్ లీవ్ ఆఫ్ 360 days. ఓకే, ఎంటైర్ టోటల్ సర్వీస్లో చైల్డ్ కేర్ లీవ్ 360 రోజుల పాటు పెట్టుకోవచ్చు, 18 years ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు కూడా. తర్వాత చైల్డ్ అడాప్షన్ లీవ్, ఒకవేళ పిల్లలు లేకపోతే ఎవరినైనా మీరు అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ కోసం కూడా 180 days వరకు కూడా మీకు లీవ్ గ్రాంట్ చేస్తారు. కాకపోతే మీరు అడాప్ట్ చేసుకున్న చైల్డ్ ఏజ్ అనేది 1 year లోపల ఉండాలి. తర్వాత ఉమెన్స్కి సంబంధించి ఈ ఇయర్ వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే అగ్ని వీర్వాయు అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. అగ్ని వీరవాయు అనేది ఒక ప్రోగ్రాం. ఇదేంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఉమెన్స్కి అగ్నివీర్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ మనందరికీ తెలిసిందే. 4 సంవత్సరాల పాటు రిక్రూట్ చేసుకుంటారు. ఆప్షన్ ఉంటే కనుక 4 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తారు. 25% మందిని మాత్రమే మిలిటరీలోకి తీసుకుంటారు. సో అది ఉమెన్స్కి సంబంధించి డిఫెన్స్లో ఈ ఇయర్ వచ్చిన కరెంట్ అఫైర్స్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అగ్ని మిసైల్స్ ఏంటి అంటే అగ్ని మిసైల్స్లో అగ్ని 1ని, అగ్ని ప్రైమ్ని లాస్ట్ ఇయర్ టెస్ట్ చేశారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెస్ట్ జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ బాలిస్టిక్ మిసైల్ ఫ్యామిలీ అండి. ఓకే, సో ఒకసారి వీటి గురించి ఒకసారి చూద్దాం. అగ్ని మిసైల్స్ అనేవి ఏ ప్రోగ్రాంలో భాగంగా డెవలప్ చేశారు అంటే ఐజీఎండిపి అనే ప్రోగ్రాంలో భాగంగా డెవలప్ చేయడం జరిగింది. ఐజీఎండిపి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజీఎండిపి అంటాం. దీన్ని అబ్దుల్ కలాం గారు డెవలప్ చేశారు 1982 to 83. ఓకే, 1982 నుంచి 83 మధ్యలో అబ్దుల్ కలాం గారు దీన్ని డెవలప్ చేశారు. దీని ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ కూడా ఇది 2012లో రీచ్ అయిపోయిందండి. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నటువంటి మిసైల్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్, అగ్ని, తర్వాత త్రిశూల్ సర్ఫేస్ టు ఎయిర్, ఆకాశ్ కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండ్ నాగ్ మిసైల్స్. ఇవన్నీ కూడా మీకు ఐజీఎండిపిలో ఉన్నటువంటి ఇతర మిసైల్స్ అనమాట. సో ఇక్కడ ఈ టేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది, మీరు ఫాస్ట్గా వీడియో పాజ్ చేసి చూసుకోండి. అగ్ని 1 అనేది మీడియం రేంజ్ మిసైలు, అగ్ని ప్రైమ్ కూడా మీడియం రేంజ్ మిసైలు, 1000 to 2000 kilometers రేంజ్ ఉంటుంది. అగ్ని 1కి 700 నుంచి 1200 kilometers రేంజ్ ఉంటుంది, 700 నుంచి 1200. అగ్ని 2కి కూడా మీడియం రేంజే, ఇది 2000 నుంచి 2500. అగ్ని 3 3500. సో ఇది ఇంపార్టెంట్, పాకిస్తాన్ని, చైనాని టార్గెట్ చేయొచ్చు. అగ్ని 4 అనేది ఇంటర్మీడియట్. సో 3 and 4 అనేవి ఇంటర్మీడియట్, 1 ప్రైమ్ 2 అనేవి మీడియం రేంజ్. ఇంటర్మీడియట్ రేంజ్ అంటే 3500 నుంచి 4000 ఉంటుంది. ఓకే, మొబైల్ లాంచర్ అంటే కదులుతున్న లాంచర్ నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు. సో అగ్ని 5 అనేది ఐసీబీఎం అంటాం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అంటే ఖండాంతర క్షిపణి, అంటే ఆసియా ఖండం నుంచి యూరోప్కి, ఆసియా ఖండం నుంచి ఒకవేళ నార్త్ అమెరికాకి ఇలా వేయాలన్నా వేయచ్చు. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటాం. ఇది ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అండి. ఓకే, రాత్రిపూట కూడా దీన్ని ప్రయోగించవచ్చు. నెక్స్ట్ వన్ అగ్ని 6 అనేది డెవలప్ చేస్తున్నారు, అండర్ డెవలప్మెంట్ అండి.
ఓకే, ఇది ల్యాండ్ సబ్మెరైన్ నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు. ఇది కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అబౌవ్ 8,000 నుంచి 10,000 కిలోమీటర్స్ అనేది దీని రేంజ్. ఈ రేంజెస్ బట్టి మనం స్టేట్మెంట్లో చాలా వరకు ఎలిమినేట్ చేయొచ్చు. 700 నుంచి 1200 మీడియము, 2000 నుంచి 2500 అగ్ని 2, 3500 అగ్ని 3, 3500 to 4000 అగ్ని 4 అనమాట. అబౌవ్ 5500 ఉంటే, అబౌవ్ 5000 కిలోమీటర్స్ ఉంటే అది ఖండాంతర్గత క్షిపణి లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటాం. నెక్స్ట్ వన్ అగ్ని ప్రైమ్ మిసైల్. అగ్ని ప్రైమ్ మిసైల్, అగ్ని ప్రైమ్ మిసైల్ దీన్ని కూడా టెస్ట్ చేశారండి. ఓకే, ఇది న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిసైల్. ఇది ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ క్యాపబుల్ న్యూ జనరేషన్ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ అగ్ని క్లాస్ ఆఫ్ మిసైల్స్. అగ్ని క్లాస్ మిసైలే కానీ మీడియం రేంజ్ అనమాట. పాకిస్తాన్ కౌంటర్గా దీన్ని తయారు చేశారు. ఇది డిఆర్డిఓ డెవలప్ చేసింది. అన్ని అగ్ని సిరీస్ల కన్నా ఇది తక్కువ బరువు ఉంటుంది, లైటర్ ఉంటుంది. ఇది ఐజీఎండిపిలో పార్ట్. ఒకవేళ స్టేట్మెంట్లో ఇచ్చాడు అగ్ని ప్రైమ్ మిసైల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే తప్పండి. ఇది ఐజీఎండిపిలో పార్ట్ అనమాట. దీని రేంజ్ ఎంత అంటే 1000 to 2000 కిలోమీటర్స్ దీని రేంజ్. దీని రేంజ్ ఎంత అండి? 1000 to 2000 కిలోమీటర్స్ అనేది దీని రేంజ్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇట్ ఈస్ ఎ 2 స్టేజ్ క్యానిస్టర్డ్ మిసైల్. ఓకే, ఇది 2 స్టేజ్ అండి, రెండు కూడా సాలిడ్ స్టేజెస్ ఉంటాయి, 2 స్టేజ్ల్లో ఉంటుంది. క్యానిస్టర్డ్ మిసైల్ అంటాం. ఓకే, సో అది అగ్ని ప్రైమ్ మిసైల్కి సంబంధించింది. సో ఇక్కడతో 3 టాపిక్స్ అయ్యాయి. తర్వాత అస్త్రా మిసైల్. అస్త్రా మిసైల్ ఏంటి అంటే ఎల్సిఏ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్, తేజ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అస్త్రా మిసైల్ని ప్రయోగించారంట. అస్త్రా అనేది ఏంటంటే బియాండ్ విజువల్ రేంజ్, మన కంటికి కనిపించినంత రేంజ్లో 8 to 8 మిసైల్, అంటే గాల్లో నుంచి గాల్లోకే ప్రయోగిస్తాం. ఇది డిఆర్డిఓ కాదు, డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. తర్వాత ఆర్సిఐ అని ఇంకో సంస్థ ఉంటుంది, రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ అనేవి రెండు కలిసి డెవలప్ చేశాయి. ఈ రెండు కూడా డిఆర్డిఓలో పార్ట్ అనమాట. టార్గెట్స్ ఏంటి అంటే ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి, సూపర్ సోనిక్ ఏరియల్ టార్గెట్స్ అనమాట. ఇవి సూపర్ సోనిక్ ఏరియల్ టార్గెట్స్ని దీని క్యాపబిలిటీ ఉంది. దీని రేంజ్లో దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి అస్త్రాలో, గుర్తుపెట్టుకోండి. ఎల్సిఏ అనేది ఎయిర్ క్రాఫ్ట్, ఇది ఎయిర్ క్రాఫ్ట్ విమానం లాంటిది. దీని నుంచి అస్త్రా అనే దాన్ని ప్రయోగించారు. అస్త్రా మిసైల్ ఫస్ట్ అస్త్రా 1లో 2 వేరియంట్స్ ఉన్నాయి. అస్త్రాలో 2 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ 1 అస్త్రా 1, వేరియంట్ 2 అస్త్రా 2. ఫస్ట్ది 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది, సెకండ్ది 160 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. క్యాపబిలిటీ ఏంటి అంటే మిసైల్ యాజ్ ఆల్ వెదర్ డే అండ్ నైట్ క్యాపబిలిటీ, అన్ని వెదర్స్లో దీన్ని ప్రయోగించవచ్చు. తర్వాత డే అండ్ నైట్ కూడా దీన్ని ప్రయోగించవచ్చు. సో నెక్స్ట్ వన్ అస్త్రా MK1 వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ విత్ Su-30 MK1 ఎయిర్క్రాఫ్ట్ ఈస్ బీయింగ్ ఇండక్టెడ్ ఇన్ టు ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్. అస్త్రా MK1 అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ అండి. దాన్ని Su-30 MK1తో మన వాళ్ళు మెర్జ్ చేశారు, ఇండక్ట్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇండ్యూస్ చేయబోతున్నారు, కొత్తగా చేర్చబోతున్నారు అనమాట. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్, MRASHM, మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్ అనమాట. అంటే ఇదేంటి అంటే దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ కాదు, గుర్తుపెట్టుకోవాలండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవి చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్లో ఎక్కడ మారుస్తాడంటే చూడండి, అస్త్రా మిసైల్ ఉంది, అస్త్రా మిసైల్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ కాదు, డిఆర్డిఎల్ అండ్ ఆర్సిఐ, గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, MRASHM అంటే మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఈ మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. ఈరోజు మళ్ళీ వస్తుంది మీకు. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 2021లో స్థాపించారు. ఓకే, సో దాని గురించి నేను చెప్తానండి. ఇది పాలసీలని మేక్ చేస్తుంది డిఫెన్స్కి సంబంధించి. సో యాజ్ రీసెంట్లీ డిసైడెడ్ టు ప్రొక్యూర్ ద మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్. రీసెంట్లీ డిసైడెడ్ టు ప్రొక్యూర్ ద మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఓకే, సో మీడియం రేంజ్ మధ్యంతర యాంటీ షిప్ మిసైల్ని తయారు చేయడానికి డెసిషన్ తీసుకుందంట. ఇదేంటి అంటే అఫెన్సివ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఇండియన్ నేవీని పెంచుతుంది. ఓకే, అఫెన్సివ్, డిఫెన్సివ్ కాదు, అఫెన్సివ్ క్యాపబిలిటీస్ అంటే అటాకింగ్ క్యాపబిలిటీస్.
MRASHM ఈజ్ ఏ ఇండిజీనియస్లీ డెవలప్డ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. గాల్లో నుంచి గాల్లోకి ప్రయోగించలేము, అంటే నీటి మీద ఉండే షిప్ నుంచి నీటి మీద ఉండే షిప్లోకి దీన్ని ప్రయోగించగలము. ఇట్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై DRDO అండ్ ఇజ్రాయిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు అడిగారు MRASHM అనేది స్టేట్మెంట్లో ఇచ్చి మొత్తం అంతా స్టేట్మెంట్లన్నీ మనం చదువుతాం, ఎక్కడ ఇట్ ఈజ్ ఎ జాయింట్ ఎక్సర్సైజ్ బై జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ USA అని ఇవ్వచ్చు, లేదా ఇండియా అండ్ రష్యా అని ఇవ్వచ్చు. కాదు, DRDO అండ్ ఇజ్రాయెల్ అనమాట. MRASHM అనేది మల్టిపుల్ టార్గెట్స్ని, అంటే 70 కిలోమీటర్ రేంజ్లో ఉన్న మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి అటాక్ చేయగలదు. ఓకే, సో అది MRASHM. MRASHM అంటే ఏంటంటే మీడియం రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఇజ్రాయిల్ మన వాళ్ళు కలిపి డెవలప్ చేస్తున్నారు. 70 కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. నెక్స్ట్ నానో డ్రోన్స్. నానో డ్రోన్స్ అంటే ఏంటి అంటే ఎమర్జెన్స్ ఆఫ్ నానో అండ్ మైక్రో డ్రోన్స్ వల్ల ఏమవుతుందంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా అడ్వాన్స్డ్ డిఫెన్స్లో కూడా అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్, సామర్థ్యం ఎక్కువ పెరుగుతుంది అనమాట. డ్రోన్ కాబట్టి మనుషులు ఎవరు ఉండక్కర్లేదు, సో ఇష్టం వచ్చినట్టు వాటిని యూజ్ చేయొచ్చు. ఈవెన్ మనం ఈ మధ్య ఇప్పుడు హమాస్కి ఇజ్రాయెల్కి జరిగే దగ్గర కానీ, ఇరాన్కి తర్వాత ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి యుద్ధాల్లో కానీ వీటిని మనం చూస్తున్నాం. డ్రోన్ ఏంటి అంటే ఇది ఒక ఎయిర్ క్రాఫ్టే కానీ అటానమస్గా రిమోట్గా ఒక వితౌట్ పైలట్ దీన్ని ఆపరేట్ చేస్తే దాన్ని డ్రోన్ అంటాం. ఓకే, ఇది డ్రోన్ అనేది ఒక ఎయిర్ క్రాఫ్టే కానీ అటానమస్గా రిమోట్గా పైలట్ లేకుండా ఆపరేట్ చేస్తే దాన్ని డ్రోన్ అంటాం. ఇండియా రిపోర్టెడ్ 79 కేసెస్ ఆఫ్ యూజింగ్ డ్రోన్స్, ఓకే, ఫర్ వెపన్ డెలివరీ. మన వాళ్ళు వెపన్ డెలివరీ కోసం వాడుతున్నారు, డైరెక్ట్ మిలిటరీ యాక్టివిటీస్ కోసం వాడట్లేదు. వెపన్ డెలివరీ కోసం 2020లో 79 సార్లు, 2021లో 109 సార్లు, 2022లో 266 సార్లు వాడారు. మీకు డ్రోన్ టెక్నాలజీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో కానీ UPSC మెయిన్స్లో కానీ ఇలాంటి డేటాలు మీరు వాడుకోవచ్చు. తర్వాత ప్రొవిజన్స్ అండర్ డ్రోన్ అమెండ్మెంట్ రూల్స్. మన వాళ్ళు ఏం చేశారంటే డ్రోన్ అమెండ్మెంట్ రూల్స్ని అమెండ్ చేశారంట. ఎందుకని? డ్రోన్ యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అసలు డ్రోన్కి సంబంధించి లీగల్లీ ఎవరు అప్రూవల్ ఇస్తారు అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ లేదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేవి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ డీజీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ మీకు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు అంటే మనం డిఫెన్స్ మినిస్ట్రీ అనుకుంటాం డ్రోన్స్కి సంబంధించి, కాదండి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది రూల్స్ మేక్ చేస్తుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది మీకు రూల్స్ మేక్ చేస్తుంది అనమాట. తర్వాత ఎక్సెప్షన్ ఏంటి అంటే ఏ వేటికి రూల్స్ అక్కర్లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నానో, అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది, నానో కేటగిరీ డ్రోన్స్ కానీ మైక్రో కేటగిరీ డ్రోన్స్ కానీ నాన్ కమర్షియల్ పర్పసెస్కి యూజ్ చేసే ఈ డ్రోన్స్కి ఎటువంటి రూల్స్ మేక్ చేయలేదు, ఎక్సెప్షన్ ఉంది, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అన్ని డ్రోన్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు పర్మిట్ చేస్తారంటే ఓన్లీ రిసీవింగ్ ప్రియర్ అప్రూవల్ ఫర్ ఎ ఫ్లైట్ ఆర్ సిరీస్ ఆఫ్ ఫ్లైట్స్. కంపల్సరీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఎక్సెప్ట్ నానో అండ్ మైక్రో డ్రోన్స్ కాకుండా మిగతా అన్నిటికీ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ ఏంటి అంటే రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అనేది విల్ నాట్ బి రిక్వైర్డ్ ఫర్ ఫ్లయింగ్ స్మాల్ టు మీడియం సైజ్ డ్రోన్స్. ఒకవేళ 2 కేజీల వరకు 2 కేజీల కన్నా తక్కువ ఉండేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ కమర్షియల్ పర్పసెస్కి వాడితే వాటికి ఎటువంటి లైసెన్సు తీసుకోక్కర్లేదు. ఒకవేళ 2 కేజీలు దాటితే గనక లేదా వాటిని కమర్షియల్ పర్పసెస్కి వాడితే కనుక అప్పుడు పర్మిషన్ కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. తర్వాత తపాస్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి? తపాస్, TAPAS, తపాస్. తపాస్ ఏంటి అంటే ఇది ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అండి. ఓకే, ఇది క్రాష్ అయిపోయింది, ఇది క్రాష్ జరిగింది అంటే యాక్సిడెంట్కి గురైంది. సో తపాస్ BH ఇజ్ ఏ మీడియం ఆల్టిట్యూడ్, అంటే మధ్యంతర ఎత్తులో ఎదిగే లాంగ్ ఎండ్యూరెన్స్, అంటే ఎక్కువ దీర్ఘకాలం పనిచేస్తుందండి. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAV విత్ అన్ ఆపరేటింగ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 30,000 feet, 30,000 అడుగుల ఎత్తులో ఎదుగుతుంది. ఆల్మోస్ట్ 24 గంటలు ఇది ఎండ్యూరెన్స్ ఉందన్నమాట. తపాస్ BH అనేది ఏంటి అంటే 250 కిలోమీటర్ల వరకు కూడా పేలోడ్స్ని ప్రయోగించగలదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత
ఇది రుస్తుమ్ 2కి ఎక్స్టెన్షన్ అండి. ఓకే, రుస్తుమ్ డ్రోన్స్ అనేవి జీపీఎస్ గగన్ని వాడతాయి. ఓకే, తపాస్ అనేది రుస్తుమ్ 2కి ఎక్స్టెన్షన్. కానీ ఈ తపాస్ అనేది ఏ టెక్నాలజీని వాడుతుందంటే శాట్కోమ్ టెక్నాలజీ అంటాం. శాట్కోమ్ టెక్నాలజీ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ని వాడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల రుస్తుమ్లో ఉండే నెగిటివ్స్ అన్నిటినీ కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఇది మోస్ట్ అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్. క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ ఏంటి అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఉంది. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఫర్ 3 క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 3 ఎక్విజిషన్ అంటే డిఫెన్స్కి సంబంధించి ఆర్మ్స్కి సంబంధించి ఎక్విజిషన్లో 3 ఆర్మ్స్కి పర్మిషన్ గ్రాంట్ చేసిందంట. అసలు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఎవరు పర్మిషన్ గ్రాంట్ చేయడానికి? ఇది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అండి. డిఫెన్స్ మినిస్ట్రీలో నిర్ణయాలు తీసుకోవడంలో, పాలసీస్ విధానాలు రూపొందించడానికి, కొత్త కొత్త క్యాపిటల్ ఎక్విజిషన్స్ ఏవైనా చేయడానికి హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఎవరు అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. ఓకే, దీంట్లో 3 సర్వీసెస్ని ఇది అంటే నార్మల్లీ ఎవరికి సంబంధించి పాలసీస్ మేక్ చేస్తుంది, దేనికి సంబంధించి క్యాపిటల్ ఎక్విజిషన్ చేస్తుంది అంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 డిఫెన్స్ సర్వీసెస్ ప్లస్ ఈవెన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి కూడా ఇది డెసిషన్స్ తీసుకుంటుంది. దీన్ని 2001లో ఫామ్ చేశారు. దీన్ని 2001లో ఫామ్ చేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్. మినిస్టర్ ఆఫ్ డిఫెన్సే దీనికి చైర్మన్గా ఉంటారు. ఓకే, ఈ క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ వచ్చిన 3 ఏంటి అంటే ఈసారి వచ్చినవి. ఒకటి హెలీనా యాంటీ ట్యాంక్. హెలీనా అంటే ఏంటి అని అడుగుతారు. హెలీనా ఈజ్ ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని హెలీనా అంటాం. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని హెలీనా అంటాం. అంతేకాకుండా విశ్వరాద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. విశ్వరాద్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. విశ్వరాద్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తర్వాత బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ లాంచర్ కూడా ఉంది. బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ లాంచర్. ఈ మూడింటిని కూడా లాంచర్ అండి. క్రూయిజ్ మిసైల్ మన దగ్గర ఉంది, క్రూయిజ్ మిసైల్ లాంచర్. వీటన్నిటినీ కూడా అంటే నేవల్ షిప్స్ నుంచి లాంచ్ చేయడానికి, బ్రహ్మోస్కి లాంచ్ చేయడానికి లాంచర్ ఉండాలి. దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORAD, దాన్ని హెలీనా యాంటీ ట్యాంక్ మిసైల్ని మూడింటికి సంబంధించి పర్మిషన్ రావడం జరిగింది. హెలీనా అనేది ఏంటి అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట. ఇది 3rd జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ వెపన్. ఓకే, ఇది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ నుంచి దీన్ని లాంచ్ చేస్తామండి. ఆల్ వెదర్ కండిషన్స్లో టార్గెట్స్ని ఇది ఎంగేజ్ చేస్తుంది. ఓకే, తర్వాత హెలీనా వెపన్ సిస్టంలో ఉన్న వేరియంట్ని ధృవాస్త్ర అని పిలుస్తారు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వబోతున్నారు. ధృవాస్త్ర అనేదాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వబోతున్నారు. ఇది హెలీనా వెపన్ సిస్టంలో ఒక వేరియంట్ అనమాట. తర్వాత అబౌట్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్. అబౌట్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. VSHORADS. సో దీనికి సంబంధించి ఏదంటే ఇది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. గుర్తుపెట్టుకోవాలి, అన్మ్యాన్డ్ కాదు, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది హెలీనా అనేది యాంటీ ట్యాంక్ మిసైల్ అయితే ఇది ఇండిజినియస్లీ DRDO డెవలప్ చేసినటువంటి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ద మిసైల్ న్యూట్రలైజెస్ లో ఆల్టిట్యూడ్ ఏరియల్ థ్రెట్స్. అంటే VSHORADS అనేది తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి ఎయిర్ థ్రెట్స్ నుంచి డిఫెన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. S-400. దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. S-400 ఏంటి అంటే ఇది కూడా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మన వాళ్ళు ఏం చేశారంటే చైనాకి పాకిస్తాన్ నుంచి డిఫెన్స్ కోసం తూర్పు వైపు తర్వాత పశ్చిమం వైపు తర్వాత ఉత్తరం వైపు కూడా ఈ S-400 డిఫెన్స్ని పెట్టుకున్నారనమాట. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. అంటే నార్త్లో, ఈస్ట్లో, వెస్ట్లో. రష్యా నుంచి దీన్ని తీసుకొస్తున్నారు. ఓకే, ఆల్రెడీ తీసుకొచ్చారండి. 3 రెజిమెంట్స్ ఆఫ్ S-400 హ్యావ్ బీన్ ఆల్రెడీ డెలివర్డ్. మొత్తం 5 రెజిమెంట్స్ రావాల్సి ఉంది. వీటిని ఆల్రెడీ ఎక్కడెక్కడ పెట్టారంటే నార్త్, ఈస్టర్న్, వెస్టర్న్ బార్డర్స్లో పెట్టారు. చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి మనకి ప్రొటెక్షన్ కోసం. S-400 అనేది ఏంటి అంటే దీన్ని ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ అంటాం. దీన్ని ఏమంటాం? ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ అంటాం అనమాట. S-400 ట్రయంఫ్ ఈజ్ ఏ
మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఇది సర్ఫేస్ మీదే ఉంటుంది. రష్యా దీన్ని డిజైన్ చేసింది. ఇది ఇప్పుడు దాకా ఉన్న యుఎస్ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్, థర్డ్ అంటాం, అది యుఎస్ వాళ్ళది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు అనమాట. సో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే S-400 సిస్టమ్ అనేది ఏంటి అని అడుగుతారు, హెలీనా అంటే ఏంటి అని అడుగుతారు, లేదా థర్డ్ అంటే ఏంటి అని అడుగుతారు. మనకి గుర్తు తెలియాలి. హెలీనా అనగానే యాంటీ ట్యాంక్ మిసైల్ అని, S-14 అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మనకు తెలియాలన్నమాట. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న ప్రపంచంలో అన్ని డిఫెన్స్ సిస్టమ్స్ కన్నా ఇది మోస్ట్ మోడర్న్ అండి. మోస్ట్ మోడర్న్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. కన్సిడర్డ్ ఈవెన్ సుపీరియర్ టు ది యుఎస్ డెవలప్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. మామూలుగా థర్డ్ అంటే ఏంటి అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్, దానికన్నా కూడా ఇది మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ అంటున్నారు. సో థర్డ్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఈవెన్ థర్డ్ అన్నా S-400 అన్నా డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తర్వాత ఇట్ కెన్ ఎంగేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఏరియల్ టార్గెట్స్, అన్ని ఏరియల్ టార్గెట్స్ని ఇది ఎంగేజ్ చేయగలదు, ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అటాక్ చేయగలదు, అన్మాన్డ్ ఏరియర్ వెహికల్స్ని అటాక్ చేయగలదు, బ్యాలిస్టిక్ మిసైల్స్ని, క్రూయిజ్ మిసైల్స్ని కూడా అటాక్ చేయగలదు 400 రేంజ్ వరకు. అదే ఆల్టిట్యూడ్ అయితే 30 కిలోమీటర్ల వరకు ఉన్న ఎత్తు వరకు ఉన్న వాటిని కూడా అటాక్ చేయగలదు అనమాట. అసలు ఈ S-400 ఎందుకు న్యూస్లో ఉంది అంటే చైనా పాకిస్తాన్ బార్డర్లో దీన్ని మన వాళ్ళు డిప్లాయ్ చేశారనమాట. వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రపంచంలోనే అధునాతనమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దీన్ని ఇంకోసారి ఎలా అడుగుతాడంటే మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లేదా మోడర్న్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని కూడా అని చెప్తాం. ఇది రష్యా వాళ్ళది, యుఎస్ వాళ్ళది కాదు. యుఎస్ వాళ్ళది THAAD, థర్డ్ అంటాం. ఓకే, సో క్యాపబిలిటీ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఏరియల్ అటాక్స్. S-400 ద్వారా ఏ ఏరియల్ అటాక్నైనా సరే మనం డిఫెన్స్ చేయొచ్చు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒకేసారి 80 ఏరియల్ టార్గెట్స్ నుంచి డిఫెన్స్ ఇవ్వగలదు. 30 కిలోమీటర్స్ ఎత్తులో ఎదిగేటటువంటి ఏరియల్ మిసైల్స్ అన్నిటినీ కూడా ఇది టార్గెట్ చేయగలదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇవి రష్యాది యుఎస్వి అయితే డిఫెన్స్ సిస్టమ్స్. ఇండియాస్ మేజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ పర్మిషన్ ఇచ్చినటువంటి VSHORADS మనకు అడుగుతాడు. VSHORADS అనేది దేనికి సంబంధించింది అనేది. అదేంటి అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఇది 4th జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్, అంటే మనిషి దీన్ని హ్యాండిల్ చేస్తాడనమాట. తర్వాత పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఒకటి ఉంది మన ఇండియాలోనే. ఇందాక చెప్పిన థర్డ్ కానీ S-1400 కానీ రష్యాకి యుఎస్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. మరి మన ఇండియాలో ఉన్నవేంటో కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి VSHORADS ఒకటి, ఇంకొకటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 300 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ ఉంది. తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ రేంజ్ సిస్టమ్ ఒకటి ఉంది, అది 150 to 200 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉంది, అది కూడా మీకు డిఫెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత ఫైనల్లీ ప్రాజెక్ట్ కుషా అండి. ప్రాజెక్ట్ కుషా దేనికి సంబంధించింది అంటే ప్రాజెక్ట్ కుషా అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ప్రాజెక్ట్ కుషా అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు మన ఇండియా ఒక కొత్త ప్రాజెక్ట్ని డెవలప్ చేయబోతుంది. దాని పేరు ప్రాజెక్ట్ కుషా. ఇది 2028 నుంచి 29 మధ్యలో రాకపోతుంది. ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అండి. ఓకే, సో అబౌట్ ప్రాజెక్ట్ కుషా ఏంటి అంటే ప్రాజెక్ట్ కుషా 2028-29లో ఇది రాబోతుంది. సో దీన్ని డెవలప్ చేసింది DRDO అండి. ఇది మెయిన్ దేనికి అంటే ఏరియల్ థ్రెట్స్ని ఐడెంటిఫై చేసింది. ఎలాగైతే S-400 రష్యా వాళ్ళదో, థర్డ్ అనేది యుఎస్ వాళ్ళదో, మన వాళ్ళు ప్రాజెక్ట్ కుషా అనే ఒకదాన్ని డెవలప్ చేయబోతున్నారు. లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. కుషాలో 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్లో ఒకటి 150 కిలోమీటర్ రేంజ్, ఒకటి 250 కిలోమీటర్ రేంజ్, ఇంకోటి 350 కిలోమీటర్ రేంజ్. ఒకేసారి 3 రేంజెస్ని కూడా ఇది హిట్ చేయగలదు. ఓకే,
ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్తో కూడా ఎంగేజ్ అవ్వగలదు అనమాట. సో ఇది కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. థర్డ్ యూఎస్ఏది టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. ఇది 150 to 200 కిలోమీటర్స్ రేంజ్ని డిఫెన్స్ చేయగలదు. తర్వాత ప్యాట్రియాట్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ 3, ఇది 180 కిలోమీటర్స్. తర్వాత నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్, నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఇది కూడా నాసమ్స్ అంటాం, ఇది కూడా యూఎస్ఏ వాళ్ళదే. నెక్స్ట్ వన్ ఐరన్ డోమ్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా దీన్ని ఇజ్రాయెల్ వారు హమాస్తో వార్లో వాడుతున్నారు. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇజ్రాయెల్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ గ్రౌండ్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది షార్ట్ రేంజ్ అండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే తామిర్ ఇంటర్సెప్టార్ మిసైల్స్. ఇది కూడా అన్మాన్డ్ ఏరియర్ వెహికల్స్ని అటాక్ చేయడానికి, ఇన్కమింగ్ రాకెట్స్ని మిసైల్స్ని అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ డెవలప్ చేసుకుంది. తర్వాత డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది కూడా ఇజ్రాయెల్ వాళ్ళదే. డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ వాళ్ళదే. దీన్ని హమాస్ రాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి మొన్న రీసెంట్గా ప్రయోగించారనమాట. నెక్స్ట్ వన్ యూరోపియన్ స్కై సీల్డ్ ఇనిషియేటివ్. ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే గాల్లో నుంచి వచ్చే మిసైల్స్ నుంచి కాపాడడానికి వాడే వాటిని ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అంటాము. మన వాళ్ళు కుసా ప్రాజెక్ట్ కానీ, ఓకే, తర్వాత పృథ్వీ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా మన వాళ్ళది. S-400 అనేది రష్యా వాళ్ళది, థాడ్ అనేది యూఎస్ఏ వాళ్ళది, డేవిడ్ స్లింగ్ సిస్టము, తర్వాత తామీర్ ఇంటర్సెప్టర్ మిసైల్స్, ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళది. తర్వాత యూరోపియన్ స్కై సీల్డ్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది, ఇది ఆస్ట్రియా స్విట్జర్లాండ్ వాళ్ళదండి. యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది, ఇది యూరోపియన్ యూనియన్ది. ఓకే, క్లియర్ అండి. తర్వాత ఫైనల్లీ లాస్ట్లీ REAIM 2023 అనేది ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీని మీద మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. రెస్పాన్సిబుల్ ఏఐ ఇన్ మిలిటరీ. REAIM అంటే ఏంటండి? రెస్పాన్సిబుల్ ఏఐ ఇన్ మిలిటరీ, బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మిలిటరీ. ఓకే, రెస్పాన్సిబుల్ ఏఐ ఇన్ మిలిటరీ. ఓకే, సో వరల్డ్ ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ అండి ఇది, ప్రపంచంలోనే ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ అనమాట. ఇది ఎక్కడ జరిగిందట? నెదర్లాండ్స్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్లో జరిగింది. 80 ప్రభుత్వ డెలిగేషన్స్ అనేవి రావడం జరిగింది. ఏఐని చాలా బాధ్యతాయుతంగా ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్లో వాడాలి అనేది ఈ ఈ మీటింగ్ యొక్క అల్టిమేట్ కన్క్లూజన్ అండి. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సో మనం మొత్తం ఎన్ని చదివాము ఈరోజు? 10 కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సారీ, ఒక్క నిమిషం. సో ఒకసారి చూడండి, ఈరోజు మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటి? డిఆర్డిఓ గురించి చెప్పాము, ఆత్మనిర్భర్ భారత్, ఇండో యూఎస్ఏ, ఇండియా రష్యా రిలేషన్స్ చెప్పాము, మెటర్నిటీ లీవ్ ఫర్ సోల్జర్స్ చెప్పాము, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఉమెన్స్కి సంబంధించి అగ్నివీర్ పథకం గురించి చెప్పాము, అగ్ని మిసైల్స్ అన్నీ, తర్వాత IGMDP గురించి చెప్పాము, అగ్ని 1, అగ్ని ప్రైమ్ మిసైల్స్ చెప్పాము, అస్త్రా మిసైల్, అస్త్రా 1, అస్త్రా 2 గురించి చెప్పాము, MRA SHM గురించి చెప్పాము, తర్వాత క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్లో హెలీనా యాంటీ ట్యాంక్ మిసైల్ గురించి, ఇలా మొత్తం 3 ఎక్విజిషన్ కౌన్సిల్స్ గురించి, 3 ఎక్విజిషన్ ప్రపోజల్స్ గురించి చెప్పాము. S-400లోనే చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ నేను మీకు చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ కుషా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది లాంగ్ రేంజ్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తర్వాత రెస్పాన్సిబుల్ ఏఐ మిలిటరీ మీటింగ్ నెదర్లాండ్స్లో 2023లో జరిగింది. ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా క్రిస్పీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ మీకు రిమైనింగ్ డిఫెన్స్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం రేపటి సెషన్లోనో ఎల్లుండి సెషన్లోనో కంప్లీట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దీస్ సెషన్స్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఫ్రీగా మనకి ఇది ఒక్కటే కాదు, మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యేంత వరకు ఏవైతే నాట్ ఓన్లీ ఇదే కాదండి, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఈవెన్ అవసరమైతే ఏపీ ఎకానమీకి సంబంధించినవి కూడా
ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కూడా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సగం వరకు చెప్పి డబ్బులు కట్టండి ఆ తర్వాత ప్రొవైడ్ చేస్తామని చెప్పడం ఏమీ ఉండదు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.